దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ. పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్. సమ్మిట్కు హాజరు కాబోతున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించబోతున్న గవర్నర్. సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం ముస్తాబు. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు. ఆకట్టుకోబోతున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సు. ఇక పెద్ద ఎత్తున సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశాడ. బ్లాక్ క్యాట్, ఆక్టోబస్, గ్రేహౌండ్స్ బలగాలతో సమ్మిట్ వద్ద పహారా. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ మరో లెక్క అంటున్నాడు. డైలాగులకి ఏం తక్కువ లేదు. ఇప్పుడు దావోస్ తరహాలో దద్దరిల్లుతుందట. మరి దావోస్లో వచ్చినటువంటి చేసుకున్నటువంటి ఎంఓయూలు ఎంతవరకు వచ్చినాయి? ఎన్ని కంపెనీలు దావోస్లో మీరు ఎంఓయూలు కుదుర్చుకుంటే ఆ కంపెనీల పురోగతి ఏంది? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఇన్ని కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చారు, వాళ్ళకి ఇన్ని రకాల ప్రోత్సాహకాలు వాళ్ళకి అందించినాము, దాని ద్వారా మనకు ఇన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పే ప్రయత్నం ఒక వైట్ పేపర్ ద్వారా చేయొచ్చు కదా. ఇట్లా పేపర్లలో రాయిస్తారు. దావోస్ తరహాలో. దావోస్లో ఏం జరిగింది? దావోస్కి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు కదా. మరి వాటి తాలూకా ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అట. హైదరాబాద్లోని రోడ్డుకు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. కేంద్రానికి లేఖ రాయబోతున్న సర్కార్. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు ఖరారట. ఈ డొనాల్డ్ ట్రంప్ వాడు దేశాన్ని ఆగం చేస్తున్నాడు కదా, మన దేశాన్ని. వాన్ పేరు ఎందుకు? మీ రాహుల్ గాంధీనేమో డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు మోదీ అని ఏమో ఆడగొడవ చేస్తున్నాడు. నువ్వేమిట రోడ్లకేమో డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతా అంటున్నావు. ఇదేం లెక్క? అసలు ఈ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రోగ్రాం, లేకపోతే తెలంగాణకు సంబంధం లేని ప్రోగ్రామా? తెలంగాణలో ఉన్నవాళ్ళు మహానుభావులు ఎవరు కనబడతలేరా? ఏందో మరి ఇది. అసలు ఇది అంతా కూడా ఒక పెద్ద డ్రామా కింద కనబడతా ఉన్నది. అంతకు మించి ఇందులో ఏం లేదు. ఒకసారి పాషం యాదగిరి గారికి కాల్ చేద్దాం. ఏందో ఈ సమ్మిట్లు ఏందో, ఈ కథ ఏందో. సార్ నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నారు సార్ మీరు? ప్లీజ్ సార్, ఇప్పుడు ఈ తెలంగాణ సమ్మిట్ అని ఒకటి నడుస్తున్నది కదా, చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా చేస్తున్నారు. అవును. ఇప్పుడు అక్కడ ఉన్న రోడ్ల కట డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని ఆ రోడ్డు కట ఆ పేరు పెడతారట. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు కట రతన్ టాటా పేరు పెడతారట. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క అంటున్నారు. దావోస్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పుడు కూడా అన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయి. అసలు ఈ తెలంగాణ మొత్తం మార్చి పడేస్తుంది అంటున్నారు. ఇది మాయ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా సార్? ఏంది ఇది? మీకేమనిపిస్తుంది? అంటే ఉంటే ఉండొచ్చును. ఎందుకంటే పెట్టుబడులు రావచ్చు, దావోస్ తరహాలో పెద్ద ఎత్తున రావచ్చు. ఎందుకంటే మీకు అవన్నీ ఎటువంటి పరిశ్రమ అనేది ఫస్ట్ చూడాలి. పరిశ్రమలు ఏమైనా వస్తే మొత్తం పర్యావరణం విధ్వంసం అవుతుంది. ఇప్పుడు అదేదో అమెరికా అదేదో ఇండస్ట్రీతో లిల్లియా ఏదో ఉందిగా, రెడ్ జోన్ ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అది కూడా అంతే, అది పెద్ద లొల్లి. అది మళ్ళీ ఆ కంపెనీ వచ్చిందంటే మొత్తం కాలుష్యమే. ఇప్పటికే స్వీడన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఫార్మా పరిశ్రమల్లో ఎంత కాలుష్యం ఉంది పరిశోధన చేసి ఇది భయంకరంగా ఉంది, మనుషుల ప్రాణాలు తీస్తుందని చెప్పారు. అమెరికాలో ఎక్కడ మందుల కంపెనీలు పెట్టనియరు. అక్కడ జనం వ్యతిరేకిస్తారు దాన్ని. ఎందుకంటే దాని వల్ల కాలుష్యం ఒకటి, భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. పైనుంచి గాలి మెరికెప్టన్ గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ తోటి మనుషులు పీల్చుకుంటే రోగాలు వస్తాయి, మనుషులు చచ్చిపోతారు, క్యాన్సర్, రకరకాల వ్యాధులు వస్తాయి. ఆ మందుల కంపెనీలు ఏం వ్యాధులు నయం చేస్తాయో గానీ ఆ మందుల కంపెనీల వల్ల కాలుష్యం మాత్రం మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. భయంకరం. పాశమైలారం, పటంచెరు, గడ్డపోతారం ఈ ప్రాంతాల్లో ఎంత కాలుష్యం ఉందంటే 92 మందుల కంపెనీల వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అక్కడికి. స్వీడన్ నుంచి అనేక మంది శాస్త్రజ్ఞులు వచ్చి మళ్ళా పరిశోధనలు చేసి రిపోర్ట్స్ ఇచ్చినారు. మనకు నెట్ లో కూడా ఉంటుంది ఆ పరిశోధన రిపోర్ట్. భయంకరం అది. ఆ పరిశోధనలో చెప్పిన వాళ్ళు ఇంత భయంకరమైన విషయం మనం అనుభవించొద్దని చెప్పినారు. అమెరికాలో ఎందుకు మందుల కంపెనీలు పెట్టరు? ఎందుకు పెట్టరు అంటే అక్కడ కాలుష్యము, జనం ఎదురు తిరుగుతారు. ఇక్కడ రాజకీయ నాయకులు బానిసలు కాబట్టి, బ్రోకర్లు కాబట్టి ఆహ్వానిస్తారు. వీళ్ళ కమిషన్లు వస్తాయి, భూములు కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి వీళ్ళు కలిసి పంచుకుంటారు. కంపెనీలకు లాభమే, వీళ్ళకి లాభమే.
ఫార్మా మాఫియా కోసమే ఇవన్నీ పెడతారు. మాఫియా ఫార్మా అనేది పెద్ద మాఫియా భారతదేశంలో. అవును, మాఫియా అది దానికోసమే పెడుతున్నారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎల్ఎల్లి కూడా అట్లాంటిదే. దానికి చాలా చెడ్డ పేరు ఉంది ఆ కంపెనీకి. అంత చెడ్డ పేరున్న కంపెనీని ఎందుకు ఆహ్వానిస్తున్నారు మీరు? అసలు ఇప్పుడు ఈ దావోస్ లో ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఈ లెక్కేం తర్వాత ఉండదు కదా సార్. ఇప్పుడు ఏమైనా ఎంఓయూలు కుదుర్చుకోగానే ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయని చెప్తారు. దాని తర్వాత అసలు దానికి వైట్ పేపర్ ఇంకేం ఉండదు, ఇక ఏముండదు. దానివల్ల గతంలో జరిగింది కూడా అదే. చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగింది. అడ్డగోలు కట్టి పెట్టినాడు వాళ్ళకు. రూపాయి గజం చొప్పున ₹1 గజం చొప్పున ఇచ్చినారు. అట్లా ఎట్లా ఇస్తారు? ఎకరాలు 7,000 8,000 రూపాయలకు ఎకరం అట్లా ఇచ్చేస్తే అంటే ₹2 గజం చొప్పున అట్లా ఇచ్చేసి ఎవరిది ఆ భూములన్నీ? పేద ప్రజల భూములు, వ్యవసాయ భూములు. అవును, వ్యవసాయం నాశనం అయిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల 2 పాత రంగారెడ్డి జిల్లా మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ పరిశ్రమలు వస్తే అక్కడ వ్యవసాయం నాశనం అవుతుంది, కుటీర పరిశ్రమలు నాశనం అయిపోతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, పరిశ్రమల వల్ల మొత్తం కాలుష్యం అయిపోతుంది. 2 రకాల నష్టమే ఉంది అక్కడ. ఏమైపోతుంది? కుటీర పరిశ్రమలను పోయి మొత్తం నిరుద్యోగులు అవుతారు. ఒక్క చేతి వృత్తులు అందరూ అంతే. మగ్గం గుంటలలో పనిచేసే వాళ్ళు, చేనేత కార్మికులు అదే మగ్గం గుంటలో సమాధి అయిపోతారు. కుమ్మరి వాళ్ళు వాళ్ళ బతుకులన్నీ అదే మట్టిలాగా విచ్ఛిన్నం అయిపోతాయి. అదే మట్టిలో పొందబెట్టిస్తారు వాళ్ళందరినీ. కుమ్మరి సాల్ అందరు పోతారు, చేతి వృత్తులలో పోతారు. ఇప్పుడు ఈ రోడ్లకి డొనాల్డ్ ట్రంప్ పేరు అంటున్నారు, రతన్ టాటా పేరు. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టొచ్చు కదా సార్? పెట్టొచ్చు. తర్వాత ట్రంప్ పేరు ఎందుకు? అదే కదా, ఇప్పుడు ఆడ రాహుల్ గాంధీ ఏమో ట్రంప్ ని వ్యతిరేకిస్తా ఉంటాడు, మోదీ ఏమో ఆయన చెప్పినట్టు వింటుండని, ఈడనేమో ట్రంప్ పేరు. అదే వీళ్ళిద్దరు అదే చేస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ట్రంప్ ఏమో భారతీయులందరినీ తరిమేస్తానంటాడు, ఒకరు రానియడు. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తుల మీద పన్నులు వేస్తాడు. ఉత్పత్తులు ఆపేయాలి. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎగుమతులు ఉండొద్దు, అమెరికా వాళ్ళు దిగుమతి చేసుకోవద్దు ఏది. అందుకని వాళ్ళ పద్ధతి ప్రకారం అది కరెక్టే కావచ్చు తనకు సంబంధించి, కానీ మనకు వ్యతిరేకం కదా. వీసాల విషయంలో ఆంక్షలు, అన్ని విషయాల్లో ఆంక్షలు, నివాసాల విషయంలో ఆంక్షలు చూస్తున్నారు. విద్వేషం రెచ్చగొడుతున్నారు భారతీయుల మీద ఆ దేశంలో. అట్లా ఉంటే మరి వాళ్ళందరినీ ఎందుకు మనం ఆహ్వానిస్తున్నట్టు? వాళ్ళ పేరు, మన శత్రువుల పేర్లు మనం ఎందుకు పెట్టుకుంటారు? రేపు హిట్లర్ పేరు కూడా పెడతారేమో వీళ్ళు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది భాషం యాదగిరి గారు చెప్తున్నారు. సో చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాల కల్పన కోసం ఈ యొక్క దీన్ని తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫార్మా కంపెనీలతో, పొల్యూషన్ని వెదజల్లే కంపెనీలతో కనుక ఒప్పందాలు చేసుకుంటే ఈ హైదరాబాద్ మొత్తం సర్వనాశనం. ఆల్రెడీ ఒక రెడ్ జోన్ గల ఇంతకుముందు ఒక అమెరికన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. మరి అట్లాంటి కంపెనీలు పెడితే ఎట్లా? పవర్ఫుల్ తెలంగాణ 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యం అట. ఎక్కడ చూడు పొల్యూషనే ఉంది హైదరాబాద్లో, ఢిల్లీని మించిపోతున్నది. మరి 2047 ఎట్లా చేస్తావు? హెటిరో పార్థసారథి రెడ్డిది, దివీసోంది, ఆ కంపెనీలని మూసేయాలి, అప్పుడు ఏమైనా సాధ్యమవుతుంది.